మీ ఇద్దరు చెప్పినది తనకి ఎంతవరకు అంటే అర్థమైంది? చంద్ర ఇక్కడ ఒక్క విషయము, ఎవరిష్టం ఉన్నట్టు ఎవరికి కావలసినట్టు వాళ్ళు జీవించేటటువంటి హక్కు అధికారము ఉన్నది అనేటటువంటి వాదన ఈనాటి సమాజంలో ఉంది. దాన్ని నేను కూడా ఏం పెద్ద వ్యతిరేకించను. అది ఎప్పుడు మటుకంటే నీవు ఇండివిజువల్ గా ఉన్నంత మటు. కానీ నీతోని కొన్ని జీవితాలు పెనవేసుకొని ఉన్నప్పుడు, కొన్ని ధార్మికంగా కానివ్వండి, ధర్మపరంగా కానివ్వండి, చట్టపరంగా ఒక చట్టంలో నువ్వు ఉన్నప్పుడు, ఇవన్నీ అడ్డుగా ఉన్నప్పుడు ఈ అడ్డును దాటి నా ఇష్టం ఉన్నట్టు జీవిస్తాను అనడానికి అవకాశం అట్లీస్ట్ ప్రస్తుత మన భారతీయ సమాజంలో లేదు. చాలా మంది వాళ్ళకి ఇష్టానికి అనుకూలంగా, వాళ్ళ టేస్ట్కి అనుకూలంగా, వాళ్ళ కోరికలు తీర్చుకునేటట్టు అనుకూలంగా ఈ మధ్యకాలంలోని చాలా మంది వాళ్ళ జీవితానికి తమకు నచ్చినట్టుగా తాము జీవిస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం అటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి లీగల్ హ్యాజిల్స్ లేకుండా, సమాజంలోని ఎటువంటి అవమానం పాలు కాకుండా, సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చేటట్టుగా లేరు. సమాజానికి ఒక కొత్త దిశను చూపిస్తున్నారు, ఒక కొత్త మెసేజ్ని ఇస్తున్నారు. కానీ అది సామాజిక విరుద్ధమైనటువంటి పనిగా మనం పరిగణించేటటువంటి అవకాశం లేదు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పాత తరాని పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా లీగల్ అంటే నేను చెప్పేది కొన్ని ఎగ్జాంపుల్స్. చాలా మంది ఈ మధ్యన నచ్చనటువంటి భర్తతో కానివ్వండి, హింసిస్తున్నటువంటి భర్తతో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, సోషల్గా కానివ్వండి, స్టేటస్ లేనటువంటి భర్తతో కానివ్వండి, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా సాటిస్ఫై చేయలేనటువంటి, అంటే తమకు తగ్గట్టుగా తమ మనసుకి తమ రుచికి అనుకూలంగా లేనటువంటి భర్తతో కానివ్వండి, ఇష్టం లేనప్పుడు వదిలించుకొని, చట్టపరంగా వదిలించుకొని కొత్త జీవితాన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తితోని కొనసాగిస్తున్నారు, జీవిస్తున్నారు, లేదా ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. కానీ ఎప్పుడు మర్చిపోకూడదు, ఏ దేశానికైనా కానీ ఒక చట్టం అంటూ ఉంటుందండి. దట్ ఈస్ ద సుప్రీం. ఆ చట్టాన్ని అతిక్రమించేటటువంటి అవకాశం కానివ్వండి, అధికారం కానివ్వండి, సమాజంలో అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా చేయడానికి వీలు లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, తారా ఒక హిందూ మహిళ. ఆ హిందూ మహిళకి ఏది చేయాలన్నా హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటూ ఒకటి ఉంది. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే ఆమె ముందుకు సాగాలి. కానీ దానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఇటు తారా కానివ్వండి, లేదా తారాతోని ఒకవేళ కొల్యూడ్ అవుతే రోహిత్ కానివ్వండి, చట్టం అనే చట్టంలో ఇరుక్కొని శిక్షార్హులు అయ్యేటటువంటి అవకాశం. దాంతోపాటు తారా ఉన్నటువంటి పరిస్థితిలోని ఇటు సమాజంలోని ఆమెకి స్థానం లభించదు, గౌరవం లభించదు, ఆమె బిడ్డలకు కూడా సమాజంలోని నవ్వులు పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అంటే ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు బతికేటటువంటి అవకాశం లేదు అని అనడానికి లేదు అని వితండవాదం చేసేటటువంటి వారికి నా సమాధానం ఏమంటే, డెఫినెట్లీ మీకు కావలసినటువంటి జీవితాన్ని మీరు జీవించండి. కానీ మీతోని పెనవేసుకున్నటువంటి వారి జీవితాలని అస్తవ్యస్తం చేసి జీవించేటటువంటి అవకాశం మీకు లేదు. మా ఇష్టం ఉన్నట్టుగా మేము జీవిస్తాము అని చెప్పేటటువంటి వాళ్ళు సమాజానికి మీరు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేటటువంటి అధికారం మీకు లేదు. అట్లీస్ట్ ఈ దేశంలో లేదు. అది నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇట్ డజంట్ మీన్, అంటే నేను ఇలా చెప్పడము ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు దేర్ ప్రైవేట్ లైఫ్, ప్రైవసీ, ఆర్ వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీని ఎఫెక్ట్ చేస్తున్నట్టుగా కాదు. వేర్ యువర్ రైట్స్ స్టార్ట్స్, ఇట్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. అది గుర్తుపెట్టుకోవాలి. మీ హక్కులన్నీ కూడా ఎదట వాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించినంత మటుకే, ఎదట వాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించేటటువంటి అధికారము మీకు ఇటు సమాజం కానివ్వండి, చట్టం కానివ్వండి కల్పించదు. ఇక్కడ తారా విషయానికి వచ్చినప్పుడు, తారాకి తన బిడ్డల యొక్క తల్లి అనేటటువంటి మాతృత్వం ఇచ్చేటటువంటి ప్రేమను కానివ్వండి, ఆమె బాధ్యతలను కానీ ఉల్లంఘించేటటువంటి హక్కు ఉందా? లేదుగా. అలాగే ఒక భార్యగా ఆమె భర్తని అవమానించి తన బాధ్యతలు అతని పట్ల నిర్వర్తించకుండా ఉండేటటువంటి హక్కు ఉందా? లేదు. ఒక బిడ్డగా వాళ్ళ తల్లిదండ్రులు పరువులు తీసేటటువంటి హక్కు ఆమెకుందా? లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇఫ్ యూ సాటిస్ఫై ఆల్ దీస్ థింగ్స్, దెన్ యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు లీడ్ ద లైఫ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ విష్. కానీ బట్ ఇంతమందితో నీ జీవితము పెనవేసుకుని ఉన్న తర్వాత ఏమాత్రం విలువలు లేనిటువంటి వ్యక్తిని, పోనీ రోహిత్ అనేటటువంటి వ్యక్తి నా భార్యకి నేను విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కమ్ తారా అంటే, నువ్వు కూడా నీ భర్తకు విడాకులు ఇచ్చేసి మీరిద్దరు పోయి మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ రోహిత్ అనేవాడు నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు.
నేను ఓన్లీ నీతో లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని చెప్తున్నాడు. ఎంజాయ్ చేశాడు. నువ్వు ఎప్పుడైతే పెళ్ళి అనే మాట ఎత్తావో నీకు అసలు అడ్రస్ లేడు, ఫోన్ నంబర్ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని ఎవరో నీ పట్ల ఏమాత్రం కూడా బాధ్యత లేనటువంటి వ్యక్తిని, నీకు ఏమాత్రం కూడా హక్కులు కల్పించినటువంటి వ్యక్తిని ఊహించుకుంటూ అతనితో జీవించాలనేటువంటి కాంక్షతోని అన్నీ నీవే అని బతుకుతున్నటువంటి భర్త. ఇక్కడ భర్త పర్సనాలిటీలోని ఏమి డిఫెక్ట్ లేదండి. అతన్ని మనం సెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వీలైతే నువ్వు మారి అతనిలాగా అవ్వడానికి, బాధ్యతాయుతంగా ఉండడానికి ప్రయత్నించాలి. కనుక నీవే లోకం అనుకుంటున్నటువంటి నీ భర్తని, నీ మీద ఆధారపడినటువంటి పసి కూనల్ని నువ్వు మరిచిపోయి ఏదో లేని లోకంలోని, దీన్నంతా ఇమాజినేటివ్ వరల్డ్ అంటారు, ఇదంతా ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఇవన్నిటిని మర్చిపోయి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నరకప్రాయం అవుతుంది. ఇవన్నీ మర్చిపోయి హాయిగా నీ కుటుంబంతో నువ్వు ఉంటే తప్పకుండా నీ జీవితం బంగారమయం అయ్యేటటువంటి అవకాశం. చివరిగా తారాని ఒక ప్రశ్న అడగాలి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, అలాగే లాయర్ గారు కూడా చెప్పారు, అడ్వకేట్. ఇవన్నీ విన్న తర్వాత అయినా మీకు సరే నేను చేస్తున్నదే తప్పు, రోహిత్ని కోరుకోవడం తప్పు, భర్తతోనే ఉండాలి, పిల్లల్ని ప్రేమించుకుంటూ కుటుంబ జీవితం సమాజం ఆమోదించే విధంగా బతకాలి అని మీకు ఇప్పటికైనా ఆలోచన వచ్చిందా, అనిపిస్తుందా? మేడం అంటే నాకు 50% కరెక్ట్ అనిపిస్తుంది మీరు చెప్పేది. నాకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే నాకు ఫస్ట్ పుట్టిన బాబు రోహిత్ బాబుయే. అది నాకు తప్ప ఎవరికి తెలియదు. తను చూసినప్పుడల్లా కొన్ని క్వాలిటీస్ రోహిత్కి కనిపిస్తాయి. సో అసలు ఎలా మర్చిపోవాలి ఏంటి అర్థం కావట్లేదు. తారా, నువ్వు చెప్పేది జీవితంలో ఇందాక డాక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, జీవితంలోని అడ్జస్ట్మెంట్స్ చాలా అవసరం అని చెప్పేసి. ఆ అడ్జస్ట్మెంట్ నేచర్ నీలో ఉంది, నీకు తెలియకుండానే నువ్వు దాన్ని జాగృతి చేయట్లేదు, దాన్ని నువ్వు నిద్ర లేపటం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మొదట పుట్టినటువంటి బిడ్డ రోహిత్కి పుట్టాడు. అతను చూసినప్పుడల్లా నాకు రోహితే గుర్తుకొస్తున్నాడు అని చెప్పి నువ్వు నీ భర్తతో రెండో బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చావుగా. అంటే అక్కడ నువ్వు అడ్జస్ట్ చేయవు, రోహిత్ని అక్కడ మర్చిపోయి నీ భర్తతోని కాపురం చేసి నువ్వు రెండో బిడ్డని కన్నావు. మరి ఆ రెండో బిడ్డను చూసినప్పుడు నీకు నీ భర్త గుర్తుకు రావాలి కదా. అంటే ఏంటి నీ నేచర్? ఇద్దరితో నువ్వు జీవితాన్ని సాగించేటటువంటి అవకాశం లేదు. నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, జరిగిపోయినటువంటి తప్పుని సరిదిద్దుకొని ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూస్తూ నీ భర్తకి నువ్వు మంచి జీవితాన్ని నీ ద్వారా అతనికి, అతని ద్వారా నీకు ఉంటేనే మంచి జీవితం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒకటే ప్రాబ్లం తారా, నువ్వు ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నావు, ఒక చిన్న లింక్ మర్చిపోతున్నావు. ఏంటంటే, రోహిత్ నిన్ను కేవలము ఉపయోగించుకుంటాను అంటున్నాడు, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనటం లేడు. ఆ విషయం మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్, రోహిత్ అసలు ఇప్పుడు నీకు కాంటాక్ట్లో కూడా లేడు. అంటే రోహిత్ లాంటి వ్యక్తి ఆడవాళ్ళని ఉపయోగించుకొని వదిలేయగలడే, కానీ పెళ్లి చేసుకొని బంధంలోని ఉండేటటువంటి వ్యక్తి కాదు. బాధ్యత లేనటువంటి వ్యక్తి అతను. నువ్వు కూడా అలా బాధ్యత లేకుండా నీ భర్తని, పిల్లల్ని వదిలేయాలి అని అనుకోవడము మూర్ఖత్వము. అది తెలివైన అమ్మాయిలు చేసేటటువంటి పని కాదు. నువ్వు చాలా తెలివైన అమ్మాయి. ఇందాక చందన చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు చాలా మెంటలీ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నావు కదా. మరి ఆ మెంటల్ స్ట్రాంగ్నెస్ నీ జీవితాన్ని సరిదిద్దుకోవడంలోని చూపించాలి. అది సరైనటువంటి నిర్ణయం అని నేను అనుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా ఉండడానికి. ఓకే, మీరు ఒక 50% మేడం చెప్పడం వల్ల కానీ మీరు చెప్పడం వల్ల ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, నేను రోహిత్తో ఉండలేను. అయితే నా మనసు ఎప్పుడు అటువైపే లాగుతుంది. పిల్లవాడిని చూసినప్పుడు ఎలా మర్చిపోవాలి, 50% ఓకే కన్విన్స్ అయ్యానంటుంది. దీన్ని ఏం చేస్తారంటే, బీటా స్టేట్లో మన మైండ్ వేవ్స్ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట పూర్తిగా, అందుకే చూడండి, కాన్సన్ట్రేషన్తో మనసు పెట్టి విన్నప్పుడు మనకి ఏదైనా కూడా అర్థమవుతుంది. లేదా జీరో అంటే న్యూట్రల్గా వచ్చి విన్నా కూడా మనకి ఏదైనా తీసుకునేటువంటి, అండర్స్టాండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారిని హిప్నాసిస్ కానీ లేకపోతే నాన్ హిప్నాటిక్ బ్రిడ్జ్ టెక్నిక్స్లో ఏమవుతుందంటే, మనసు ఆల్ఫా స్టేట్, అంటే ఏదైనా మంచి మాట చెప్తే, ఇప్పుడు ఆమెకు అయోమయం ఉంది, అదే రోహిత్తో కలిసి ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది, పిల్లవాడిని చూస్తున్నప్పుడు ఎప్పుడు మనసు లాగుతుంది. అయితే ఆల్ఫా స్టేట్లో వెళ్ళి ఆమెకు చెప్తే ఆ సజెషన్ బలంగా మనసులో నాటుకుంటుంది.